అమరావతిని 3 రాజధానులుగా ప్రకటించి తెలుగుదేశం ఆర్థిక మూలాలైనటువంటి రియల్ ఎస్టేట్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రివర్స్లో జగన్ మనుషుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి వాళ్ళ వ్యాపార పారిశ్రామిక సామ్రాజ్యాన్ని కుప్పకూల్చే పని తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఫైనల్గా ఇద్దరూ కూడా తమ పార్టీకి సంబంధించిన వ్యాపారాలు తమ వాళ్ళ యొక్క వ్యవహారాలే సాగాలి, మిగతా వాళ్ళది నాశనం కావాలని కోరుకునేటటువంటి ఆర్థిక మూల విధ్వంసక కార్యక్రమాలే చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీదన పవన్ కళ్యాణ్కి తీవ్ర కోపం ఉంది. ఆయన అంతు చూస్తానన్నారు. అందులో భాగంగానే ఫ్యాక్టరీలు ఏదైతే గోడౌన్లో మూసేయడం, ఎక్స్పోర్ట్స్ ఆపేయించడం, రైసు ఇదంతా జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఆక్వా ఇండస్ట్రీస్ రెండింటినీ కూడా గురజనాపల్లి, లంపకలోవ ఫ్యాక్టరీలు రెండింటినీ సీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ రెండింటి నుంచి కాలుష్య వ్యర్థ జలాలు వెదజల్లుతున్నట్టు గుర్తించారు పీసీబీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ చెప్పారు, వీళ్ళు రేపొద్దున ఆ రిపోర్ట్ ఆల్రెడీ అవునండి కాలుష్యం అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు, ఆన్సర్ తీసుకున్నారు. ఆ తర్వాత చట్టబద్ధంగా క్లోజ్ చేస్తున్నట్టు చెప్తారు. టోటల్లో ఏ ఆక్వా పరిశ్రమ అయినా సరే కాలుష్యం వెదజల్లకుండా సుగంధం ఏమన్నా వెదజల్లుతుందా, వాటికి పోనీ ఏమన్నా సొల్యూషన్ ఉందా? ప్రభుత్వాలు సొల్యూషన్ కాకుండా ముందుకు తీసుకెళ్తే కాలుష్యమే, ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది అవుతుంది, పొలాలకు ఇబ్బంది అవుతుంది. దానికి పరిష్కారం ఏంటన్నది ఆలోచించకపోతే ఈ వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ద్వారంపూడే టార్గెట్గా సాగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఆయనకి ఇప్పటికీ ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ దెబ్బపడింది, ఇప్పుడు ఇది కూడా దెబ్బపడబోతోంది.